ముచ్చెర్ల ఫార్మాసిటీకి భూదాన్ భూములు బాబా 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 ముచ్చెర్ల ఫార్మసీకి భూదాన్ భూములట. ఇది చాలా పెద్ద స్కామ్. ఇది ఎవరికి అంటే కేసీఆర్ ఎవరికి తెలియకుండా చాలా సైలెంట్గా స్కాములు చేస్తానని చెప్పినా కదా, ఇగో అలాంటి స్కామే ఇది కూడా అనుకోవచ్చు మనం. ముచ్చెర్ల ఫార్మాసిటీకి భూదాన్ భూములు 250 ఎకరాలు అప్పనంగా కలిపేసి పరిహారం, ఇతర అవసరాలకు ఈ భూములు వాడొద్దని చట్టం. లబ్ధిదారుల జాబితాలో మాజీ ఎమ్మెల్యేల భార్యలు, ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం. అది భూదాన్ భూమి అని తెలిసిన ఆర్టీఐ రెవెన్యూ రికార్డులో పట్టా భూమిగా ఎంట్రీ. స్పష్టత తేలక ముందే నష్టపరిహారం చెల్లింపు. ఈ తతంగం వెనుక అప్పటి కలెక్టర్ ఆర్డీఓ న్యాయం చేయాలని లోకాయుక్తను తాటిపడితే రైతుల మొర లెక్క తేల్చేందుకు 2 నెలల గడువు కోరిన రంగారెడ్డి కలెక్టర్ అంటూ చూస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ముచ్చెర్ల ఫార్మాసిటీ భూసేకరణలో అవకతవకలు చోటు చేసుకున్నాయి. కందుకూరు, యాచార మండలాల్లో సేకరించినటువంటి వేలాది ఎకరాల భూమి నష్టపరిహారం చెల్లింపులో అక్రమాలు జరిగినట్లు ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. తాజాగా భూదాన్ భూములకు నష్టపరిహారం చెల్లించాలన్నటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా యాచార మండలం తాటిపర్తిలో 250 ఎకరాల భూదాన్ భూములను ఫార్మాసిటీలో కలిపేశారు. భూదాన్ భూములను ఇతర అవసరాలకు బాబా వినియోగించొద్దని భూదాన్ యజ్ఞ బోర్డు చట్టంలో ఉంది. అయినా రెవెన్యూ అధికారులు మాత్రం రికార్డుల ప్రకారమే చేశామంటూ భూసేకరణ తతంగాన్ని ముగించారు. తాటిపర్తి సర్వే నెంబర్ 104లో 250 ఎకరాల భూమిని దాతలు భూదాన్ యజ్ఞ సమితికి దానమిచ్చారు. ఈ భూమిని బొక్క సీతారెడ్డి, సుదర్శన్ రెడ్డి, రామరెడ్డి, కిషన్ రెడ్డి తదితరులు కలిసి అందించారు. భూదాన్ యజ్ఞ బోర్డు లెక్క 2006 జనవరి 12 తాటిపర్తి సర్వే నెంబర్ 104, 172లో భూదానంగా ఇచ్చినట్టు భూమిని అన్యాక్రాంతం చేస్తున్నారని, అక్రమంగా రిజిస్టర్ చేస్తున్నారని, వెంటనే క్రయ విక్రయాలు నిలిపివేయాలని యాచార తహసీల్దార్కు భూదాన్ యజ్ఞ బోర్డు కార్యదర్శి లేఖ రాశారు. అందుకు సంబంధించినటువంటి భూదాన పత్రాలను కూడా అందజేశారు. సో ఇన్నేళ్లుగా ఇదంతా ఉంటే ప్లాట్ల జాబితాలో లీడర్స్ అట. 2023 మార్చి 24 తాటిపర్తి సర్వే నెంబర్ 104లో ప్లాట్లు పంపిణీ చేయొద్దని ఆర్డీఓకు లిఖితపూర్వకంగా మాజీ సర్పంచ్ దూస రమేష్ ఆర్జీ పెట్టుకున్నారు. అవినీతి అక్రమాలపై సమగ్ర దర్యాప్తు పూర్తయ్యే వరకు ఎవరికి ప్లాట్లు ఇవ్వొద్దని కోరారు. భూదాన ఉద్యమ సమయంలో 250 ఎకరాల భూమి దాతలు ఇచ్చారని, అది పేదలకు పంపిణీ చేశారని వెల్లడించారు. అనేక ఏళ్లుగా పేదలు వ్యవసాయం చేసుకుంటారని, వారిని కాదని అనర్హులకు నష్టపరిహారం అందజేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ భూమిని ఎవరికి అసైన్ చేయలేదంటూ తెలంగాణ భూదాన యజ్ఞ బోర్డు తరపు అదనపు అసిస్టెంట్ కమిషనర్ సమాచార హక్కు చట్టం ద్వారా సమాధానం ఇచ్చారు. సో ఇలాంటి వాటిని అవుటర్స్గా చెప్పుకుంటున్న వారి పేరిట 20 ఎకరాల వరకు భూమి ఉన్నట్లు రికార్డులు చూపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సతీమల్ల పేర్లు కూడా వాళ్ళ పేర్లు గమనార్హం అంటూ చూస్తా ఉన్నాం. అధికారుల మధ్య తేడా, ప్రైవేట్ వ్యక్తుల కోట్లలో పరిహారం. సో భూదాన్ భూములు తమే అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నుంచి కోట్ల రూపాయల పరిహారం తీసుకున్నారు. సో ఎవరు? ఎమ్మెల్యేల భార్యలట, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భార్యలు. మరి దీనికి సంబంధించినటువంటి అసలు విషయాలు ఏంది అనేది అన్ని బయటకు వస్తే, ఆ సిచ్యువేషన్ బయటకు వస్తే, అన్ని రకాల పేర్లు బయటకు వస్తాయి అనేది మనకున్న సమాచారం. సో అది తెలిస్తే అసలు విషయాలు బయటపడతాయి.